రాయలసీమలో అతిపెద్ద ఆసుపత్రి రుయా. అలాంటి హాస్పిటల్కు కొందరు వైద్యులు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో కూడా తెలియని పరిస్థితి. మరికొందరు డాక్టర్లు పూర్తిగా సొంత పనులకు పరిమితమవుతున్నారు. అలాంటి వారిపై ప్రభుత్వం దృష్టి సారించింది. అనధికార సెలవులో ఉన్న వారిని గుర్తించి షోకాజ్ నోటీసులు పంపింది. పేద ప్రజల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా పేరొందిన రుయా ప్రతిష్ట రోజురోజుకు దిగజారిపోతోంది. అధికారుల పర్యవేక్షణ లోపం, సిబ్బంది నిర్లక్ష్యం, ఎంత పెద్ద తప్పు జరిగినా ఎవరిపైనా చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వర్తించే వైద్యులు బయట ప్రైవేట్ క్లినిక్లు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా ప్రాక్టీస్ చాలా ఎక్కువనే చెప్పాలి. కొంతమంది డాక్టర్లు ఉదయం సాయంత్రం హాస్పిటల్కు చుట్టపు చూపుగా వచ్చి వెళుతూ సొంత క్లినిక్లపై దృష్టి పెడుతున్నారు. మరికొందరు అనధికార సెలవులో ఉంటూ సొంత పనుల నిర్వహణలో నిమగ్నమవుతున్నారు. అలాంటి వారిపై ప్రభుత్వం దృష్టి సారించింది. మొదటగా అనధికార సెలవులో ఉన్న వారిని గుర్తించి షోకాజ్ నోటీసులు పంపింది. 15 రోజుల్లోపు స్పందించకుంటే నియామకాలు రద్దు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇలాంటి వారు రాష్ట్రంలో 91 మంది ఉండగా ఒక్క రుయాలోనే 14 మంది ఉన్నారు. రుయా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ల్యాబ్ మినహా 18 విభాగాలు ఉండగా 158 మంది వైద్యులు విధులు నిర్వహిస్తున్నారు. అందులో 14 మంది వైద్యులు చాలా కాలంగా విధులకు హాజరు కావడం లేదు. వీరిలో కొందరు గత ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో రుయాకు రాగా అప్పటి నుంచి విధులకు హాజరు కానట్లు సమాచారం. రుయా ఆసుపత్రిలో పనిచేసే కొద్ది మంది వైద్యులైతే మందులు తమకు తెలిసిన మెడికల్ షాప్లోనే తీసుకురావాల్సిందిగా కూడా స్లిప్ రాసిస్తున్నారని ఆరోపణలున్నాయి. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ ప్రైవేట్ క్లినిక్ నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటున్నారు తిరుపతి ప్రజలు. ప్రస్తుతం నోటీసులు జారీ చేయడంతో కొందరు మారినా కొన్ని రోజుల తర్వాత మళ్లీ వాళ్ల పనుల్లో నిమగ్నమవుతారని అంటున్నారు. అలాంటి వారిపై నిఘా పెంచి రుయా ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎంతో మేలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.